ఇలా బ్యాక్ పార్ట్ ఇలా ఓపెన్ చేసుకుని ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని పాదం పైకెత్తి ఇలా కుట్టేసుకోవాలి రౌండ్గా. ఇలా మొత్తంతా కుట్టేసుకోవాలి. ఇక్కడ స్టార్ట్ చేసుకొని ఇట్లా రివర్స్ చేసుకొని నెక్ కూడా ఇలా కుట్టుకోవాలి. కట్స్ పెట్టేసుకోవాలి. లైనింగ్ ని రివర్స్ చేసుకొని పై వైపు కుట్టేసుకోవాలి. ఇలా మొత్తంతా కుట్టేసుకోవాలి. ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకుని బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇంకో డాట్ వేసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కి ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ ఇలా అటాచ్ చేసేసుకొని పై వైపున కుట్టేసుకోవాలి. కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని పై వైపులో కుట్టేసేసుకోవాలి. ఈ నెక్ అంతా ఇలా సర్దుకుంటూ ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని లైనింగ్ ని అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ కట్ పీసెస్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్ ని కూడా ఇలా కుట్టేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కి ఇలా లైనింగ్ అటాచ్ చేసేసుకుని ఈ పీసెస్ కూడా ఈ పీసెస్ ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కట్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసేసుకోవాలి ఫ్రంట్ కట్ ని. ఇటువైపు కూడా ఇలా అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రంట్ కట్ ని. ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ లో వేసేసుకుని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఈ షోల్డర్ కూడా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని హ్యాండ్ ని ఇలా లైనింగ్ ఆల్రెడీ అటాచ్ చేసేసుకున్నాను. షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకుని టక్స్ పెట్టుకున్న సాయికి ఇలా పెట్టేసుకుని కుట్టుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నిన్నగా 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి. హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా నిదానంగా కుట్టుకోవాలి. హ్యాండ్ ని ముడతలు పడిపోతాయి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రివర్స్ చేసేసుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని అటాచ్ చేసుకోవాలి. ఇలా పై వైపులా కుట్టేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర ఇలా 2 ఫోల్డింగ్స్ చేసేసుకొని
కుట్టేసుకోవాలి. ఇలా డబుల్ కుట్టేసుకోవాలి. ఎడ్జ్ లో కుట్టేసేసుకోవాలి. ఇలా టేప్ తీసుకుని 6.5 కదా, 6.5 కి ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని ఇలా హ్యాండ్ ని అటాచ్ చేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకున్న సాయికి ఇలా పెట్టుకోవాలి. ఇలా హెమ్మింగ్ పట్టీని ఇలా మార్చుకొని ఇటువైపుని ఇలా హెమ్మింగ్ పట్టీని ఇలా మార్చేసుకుని ఇలా 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టుకొని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ లో రఫ్ చేసుకొని ఈ హ్యాండ్ ని ఇలా హ్యాండ్ పెట్టేసి ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడికైతే కుట్టామో ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా హ్యాండ్ ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కాజా పట్టి ఒకటి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా కాజా పట్టి పై వైపుకి పెట్టేసుకుని రివర్స్ చేసుకుని ఇలా కుట్టుకోవాలి. ఇటు కూడా ఇలా లోపలికి ఎక్స్ట్రా సైడ్ నుంచి కట్ చేసేసి లోపలికి మర్చిపోవాలి. లోపలికి మర్చేసుకుని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా లోపల వైపుకి పెట్టి ఖర్చుల్ని ఇలా కుట్టేసేసుకోవాలి. ఇలా 2 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. క్లాత్ ని ఇలా కింద వైపుకి పెట్టుకోవాలి. పట్టి కింద వైపుకి పెట్టుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇటువైపు ఇలా మార్చుకొని ఇలా పై వైపుకి కుట్టేసేసుకోవాలి. ఇలా లోపలికి మార్చుకొని ఇలా పై వైపుకి కుట్టేసుకోవాలి. ఇలా పాదమంచులో కుట్టేసుకోవాలి. బ్లౌజ్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది. ఈ లెహంగా 4 ఫోల్డింగ్స్ ఉంది. 4 ఫోల్డింగ్స్ ని ఆల్రెడీ ఇలా ఎడ్జ్ లో కుట్టేసుకున్నాను. ఇలా 4 ఫోల్డింగ్స్ ని ఇలా మెజర్ చేసుకోవాలి. 44 వచ్చింది. 44ని 44 ఇంటూ 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, 4 ఫోల్డింగ్స్ 44 ఇంటూ 4 ఫోల్డింగ్స్. క్లాత్ లెంత్ వచ్చేసి 176 వచ్చింది. మెడ వచ్చేసి
41 ఇంచెస్ ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని 40 డివైడెడ్ బై 41 ఇంచెస్ నడుము 4.2 వచ్చింది. 4.2ని 41 డివైడెడ్ బై హాఫ్ ఇంచు 41 డివైడెడ్ బై 1 ఇంచు 41 డివైడెడ్ బై 1.5 ఇంచు 41 డివైడెడ్ బై 2 ఇంచెస్ ఎంత వచ్చిందో చూద్దాం. 41 డివైడెడ్ బై 0.58 82 వచ్చింది. 1 పాయింట్ కుర్చీలు పెట్టుకుంటే 41 వచ్చింది. 41 డివైడెడ్ బై 1.0.5 39.4 వచ్చింది. డివైడెడ్ బై 41 డివైడెడ్ బై 2 వేసుకుంటున్నాను. 20.5 వచ్చింది. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయి? 1/2 ఇంచ్కి 82 ఫ్రిల్స్ వస్తాయి. 41 డివైడెడ్ బై 1 ఇంచ్కి 41 ఫ్రిల్స్ వస్తాయి. 1 ఇంచ్ పెట్టుకున్నాం. ఈ లెహంగాకి 41 డివైడెడ్ బై 1 పెట్టుకున్నాం. చూద్దాం ఎలా కుట్టాలో. ఇలా ఓపెన్ చేసేసుకుని 4.2కి మార్కింగ్ వేసుకోవాలి. 4.2కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. 4.2కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి. 4.2కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇటువైపు 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టుకున్న అవతలకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను 1 ఇంచ్కి. 1 ఇంచ్కి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకుంటున్నాను. చూడండి ఎలా కుడుతున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడికి ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడికి ఈ మార్కింగ్ ఉంది కదా, దానిపైన ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడికి ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడికి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా క్రాక్ టాప్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా క్లాత్ తీసుకొని మడత పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అటు ఇటు లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఓపెన్స్ని ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకుని ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ లైనింగ్ కూడా అటాచ్ చేసుకొని కట్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి. ఇవన్నీ రివర్స్ చేసేసుకోవాలి. ఈ రౌండ్స్కి లేస్ని అటాచ్ చేసుకొని హ్యాంగింగ్స్ కుట్టుకోవాలి.